పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నుంచుంటున్నారు. ఏంటంటారు, ఎలా ఉంటది అంటారు? జనసేన రావాలని కోరుకుంటున్నాం. మంచి జరుగుద్ది అంటారా? మీకు మంచి జరుగుద్దని అనుకుంటున్నాం. వైసీపీ వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు దాకా ఏమి చేసావు? రాజధాని తాకలెట్టావు, వైజాగ్ తాకలెట్టావు, సచివాలయం తాకలెట్టావు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. 3 రాజధానులు కడతారని మాట తిప్పనని కవులు చెప్పి ఏదో ఒకదాన్ని చేసావా? ఇప్పుడు మళ్ళీ నింది గెలిపితే ఏం చేస్తావు? మమ్మల్ని సముద్రంలో కలిపేస్తావు. మరి పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉందా? ముఖ్యంగా మీ చేనేత కార్మికులకి మంచి అవకాశాలు ఇస్తాడు. పవన్ కళ్యాణ్ వస్తే మాకు కొద్దిగా ఉపకారం జరుగుద్దని ఆశపడుతున్నాం. దేశాన్ని కూడా కొంచెం అభివృద్ధిలోకి తీసుకొస్తారు. కొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఏదో కొన్ని కంపెనీలు తీసుకొస్తారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీకు అంటే ఇక్కడ పిఠాపురంలో ఆయన ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి సిల్క్ హబ్ అని చెప్పి పెడతాను అని చెప్తున్నారు. నమ్ముతున్నారా? పెడతారని నమ్మకం ఉంది ఆయన మీద? నమ్మకం ఉంది. ఆయన పెడితే ఏదో కొద్దిగా మా చేనేత కార్మికులు ఉపయోగం జరుగుతుందని మేము పడుతున్నాం. ఆయన వస్తే బాగుంటది. గెలిపిస్తారా మరి ఈసారి? గెలిపిద్దామని ఆశ. అంటే మరి వైసీపీ కూడా డబ్బులు ఇస్తామంటుంది, ఇంటికి ₹1,00,000 ఇస్తామంటున్నారు. ఇంట్లో ₹1,00,000 ఇస్తారు. ఇంటి దస్తావేజులు పట్టుకెళ్ళి దగ్గర ఉండొచ్చుకొని అమెరికా వాడికో రష్యా వాడికో తాకలేటేస్తా ఈ దేశాన్ని అట్టుకెళ్ళి ఇస్తే ఇవ్వచ్చు. ఇంటి దస్తావేజులు ఇవ్వండి, నీకు ₹1,00,000 ఫ్రీగా ఇస్తానంటారు. ఇచ్చిన తర్వాత ఈ పట్టాలన్నీ పట్టుకెళ్ళి అమెరికా వాడికో రష్యా వాడికో తాకలేటేస్తాడు అని నా నమ్మకం. వైసీపీ వస్తే జరిగే పరిణామం ఇదే జరుగుద్దని నేను భయపడుతున్నాను. మరి అలా ₹1,00,000 తీసుకుంటారా? తీసుకుని ఎవరికి వేస్తారు? అది ఇస్తాడు నమ్మకం ఏంటి? అందరు ఎంతమంది కానీ ఇస్తాడండి? ₹1,00,000 ఇస్తాడు. ఏటో పిచ్చి బేమ ఏదో ఎర్రి ఎడతాడు. నీకు ఎందుకంటారు? ఎవరికి వేస్తున్నారు ఇప్పుడు మీరు? మేము జనసేనకి వేస్తాం. ఏంటి గ్లాస్ ఏ గుర్తు? పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గ్లాస్ గలాస్ గలాస్ గ్లాస్ తెలుసండి. ఆయన ప్రజల కోసమే నించుంటున్నారండి. ప్రజల కోసమే నించుంటున్నారండి. ప్రజల్ని బాగు చేద్దాం, అభివృద్ధి చేద్దామని నించుంటున్నారు. మంచిదేనమ్మా. ఆయన వ్యక్తిత్వం ఎలా అనిపించింది? చూసారా? మంచిదండి. చూస్తున్నాం కదండి, టీవీలో చూస్తున్నాం. ఆయన సొంత డబ్బులే కౌలు రైతులకు ఇస్తా ఉంటారు. ఆయన సినిమాలు తీసి కూడా ప్రజలకే పెడుతున్నారండి. అవును, ఆదాయం చేసుకోకుండా. మరి అలాంటి వ్యక్తి ఈసారి పిఠాపురంలో నుంచుంటున్నారు. ఈయనే వస్తారండి, మన జిల్లాకి అయిన వస్తారండి. మీకు నమ్మకం ఉందా ఆయన వస్తే మంచి చేస్తారని? మాకు నమ్మకం ఉందండి. వైసీపీ డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? మరి ఎక్కువ ఇస్తే డబ్బులు ఇచ్చినా మేము ఒకవేళ తీసుకోపోతే మాకు ఎయిరని అనుకుంటారు కానండి. అప్పుడు చూద్దామండి. అంతేగా తీసుకోండి, తప్పేముంది, తీసుకోండి మీ డబ్బులు. మా అబ్బాయిలు గాని మా జట్టు 15-20 మంది దాకా ఉన్నారండి. మా కోడళ్ళు అయితేనే, మా మనవాళ్ళు అయితేనే ఒక 20 ఓట్లు ఉన్నాయండి. అంతే. అందరికి కూడా అందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండి. ఏం గుర్తుండి అయింది? గ్లాస్ అండి. గ్లాస్ అండి. ఈసారి వస్తారంటారు పవన్ కళ్యాణ్ గారు. మంచి రోజులు వస్తాయి అంటారా పిఠాపురానికి? మీకు చేనేత గారికి కూడా అన్ని కులాలకి కూడా మంచి జరుగుద్దండి. కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా మంచి జరుగుద్దండి. ఆయన వస్తే చాలా బాగుంటదండి.